ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. కొబ్బరికాయ కుళ్ళిపోయింది. ఎలాంటి కీడు జరుగుతుందోనని నాకు భయంగా ఉంది వంశీ. అలాంటిదేం జరగదు, నువ్వు అనవసరంగా భయపడకు. లేదు వంశీ, చిన్నప్పుడు అమ్మ చెప్పేది టెంకాయ కుళ్ళిపోవటం అశుభమంట. ఏదైనా చెడు జరగపోతేనే ఇలా జరుగుతుందని చెప్తూ ఉండేది. ఇప్పుడు నీ భయం ఏంటి? మనకు కూడా అలా ఏమైనా చెడు జరుగుతుంది అనుకుంటున్నావా? అవును వంశీ. ఒక్క నిమిషం ఉండు, పంతులు గారిని అడిగి నీ భయాన్ని ఇక్కడే పోగొట్టేస్తాను. పంతులు గారు, పంతులు గారు. ఏంటి బాబు? కొబ్బరికాయలో పువ్వు వచ్చిందా? కాదండి, కొబ్బరికాయ కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిందా? అవును పంతులు గారు, ఏం చెడు జరుగుతుందా అని మా నందిని చాలా కంగారు పడుతుంది. ఇలా జరగడం అశుభమా పంతులు గారు? చూడు నాయనా, దేవుడి సన్నిధిలో శుభాలు తప్ప అశుభాలకి తావులేదు. ఏం జరిగినా అంతా మంచికే జరుగుతుంది. మీరేం కంగారు పడకండి, హారతి తీసుకోండి. పంతులు గారు ఏం కాదని చెప్పారు కదా, ఇంకెందుకు బాధపడుతున్నావు? బాధపడకుండా ధైర్యంగా ఉండటానికి ఇది నా మొదటి ప్రెగ్నెన్సీ కాదు కదా వంశీ. మొదటిసారి జరిగినట్టే ఈసారి కూడా జరిగితే ఇంకా నేను ప్రాణాలతో ఉండను వంశీ. నందిని, బామ్మా, 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 ఏమైంది నీకు? పక్కనే పాలు పొంగిపోతుంటే పట్టించుకోనంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు? నన్ను క్షమించు పద్మావతి. ఏంటి బామ్మా ఇది? నేను నిన్ను క్షమించడం ఏంటి? నువ్వేం తప్పు చేశావని? చేశానమ్మా, నీ దగ్గర ఒక నిజం దాచి చాలా పెద్ద తప్పు చేశాను. నా దగ్గర నిజం దాచావా? ఏంటి బామ్మ అది? నాకు ఒక కొడుకున్నాడు. ఈరోజు వాడు మన ఇంటికి వచ్చాడమ్మా. మీరా? అమ్మా, నోర్మై, ఎవడ్రా నీకమ్మా? అమ్మని పిలిచే అదృష్టం నువ్వెప్పుడో పోగొట్టుకున్నావు. నా కొడుకు చచ్చిపోయి చాలా సంవత్సరాలు అవుతోంది. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అమ్మా, నేను చేసింది ముమ్మాటికి తప్పే, ఒప్పుకుంటాను. కానీ ఆ తప్పేంటో ఇప్పుడు తెలుసుకున్నానమ్మా, అందుకే పశ్చాత్తాపడుతున్నాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించమ్మా. ఇక మీదట నీ కంట్లో కన్నీళ్ళు రాకుండా చూసుకుంటాను. పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. వదలరా, నేనే ఇంటికి రాను. ఇదే నా ఇల్లు. అదేంటత్తయ్య అలా మాట్లాడతారు? ఎవరో ఇంటిని పట్టుకుని మీ ఇల్లంటే అది మీ ఇల్లు ఎలా అవుతుంది?
మీకంటూ ఒక కొడుకున్నాడు, ఒక కోడలుంది. రండి మన ఇంటికి వెళ్దాం. కోడలు కొడుకు ఏ మీకిన్ని సంవత్సరాలు గుర్తుకు రాలేదా? నన్ను ఆ ఇంటి నుంచి గెంటేసినప్పుడు నేను నీకు అత్తనని గుర్తుకు రాలేదా? ఇక నాకు మీకు ఏ సంబంధం లేదని మీరు అన్నప్పుడు వీడికి నేను తల్లినని మీకు గుర్తుకు రాలేదా? ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నన్ను పట్టించుకొని మీరు ఈ రోజు ప్రేమ ఒలకపోస్తూ ఇంటికి రండి అత్తయ్య గారు అని పిలవగానే కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుని నేను మీ వెంట వస్తాననుకున్నారా? రాను, చచ్చినా రాను. మీరింత పనిగట్టుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చారంటేనే నాకు అర్థం అవుతోంది నా నుంచి మీరు ఏదో ఆశిస్తున్నారు అని. చెప్పండి, దేనికోసం వచ్చారు నా దగ్గరికి? నేను చెప్పాను కదండి, అత్తయ్య గారు చాలా తెలివైనవారని. చూసారా ఎంత తొందరగా విషయానికి వచ్చేశారు? ఏం లేదు అత్తయ్య గారు, మావయ్య గారు కొన్న 2 ఎకరాల ఆస్తి ఇన్ని రోజులు కోర్టు గొడవలో ఉంది. అది ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. అందుకని దాన్ని అమ్మేద్దామని ఫిక్స్ అయ్యాం. కానీ తీరా చూస్తే నామినీగా మీ పేరే ఉంది. అందుకని అదేం లేదమ్మా, నువ్వు వచ్చి ఒక్క సంతకం పెడితే దాన్ని మేము అమ్మేసుకుంటాం. శభాష్ రా, శభాష్. కన్నవాళ్ళు అక్కర్లేదు కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తి మాత్రం దున్నపోతుల్లా మెక్కడానికి వచ్చారు. సిగ్గు లేకపోతే సరి. అది కాదమ్మా, రేపు నీ తదనంతరమైన ఆ ఆస్తి మాకు రావాల్సిందే కదా. అదేదో ముందే ఇవ్వు అంటున్నాం. ఇవ్వను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ ఆస్తిలో మీకు ఒక్క పైసా కూడా చెందనివ్వను. ఏంటి మీరు చందనిచ్చేది? ఏదో మర్యాదగా అడిగి తీసుకుందామని వచ్చాం. దాన్ని ఎలా మా సొంతం చేసుకోవాలో మాకు బాగా తెలుసు. పదండి పోదాం. ఇన్ని సంవత్సరాల తర్వాత కళ్ళ ముందు కన్న కొడుకు కనిపించేసరికి ఈ అమ్మ కోసం వచ్చాడేమో అనుకున్నాను. కానీ వాడు ఆస్తి కోసం వచ్చాడు. ఇన్ని రోజుల విషయం నాకెందుకు చెప్పలేదు బామ్మ? చెప్దామని అనుకున్నానమ్మా, కానీ నువ్వు అనాథలను మాత్రమే చేరదీస్తావు కదా, అందుకే చెప్పకుండా ఆగిపోయాను. నీకు వాడి గురించి చెప్తే నన్నెక్కడ పంపిస్తావో అన్న భయంతో చెప్పలేదమ్మా. అంతే తప్ప నిన్ను మోసం చెయ్యాలని కాదమ్మా. బామ్మ, నేను నీకు అంత కఠినాత్మరాల్లా కనిపిస్తున్నానా? చచ్చా, నా ఉద్దేశం అది కాదమ్మా. నీది జాలిగుండే. నాకు కొడుకున్నాడని చెప్తే నువ్వు వాడి గురించి వాకప్ చేస్తావు. వాడు చెప్పే కట్టుకథలకి నువ్వు కరిగిపోయి నన్ను వాడితో ఉండడానికి ఎక్కడ ఒప్పిస్తావో అని కంగారు పడ్డానమ్మా. అందుకే చెప్పలేదమ్మా. బామ్మ, అవునమ్మా, వాడు నా కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు ఎప్పుడెప్పుడు నిండుతాయా అని కలలు కంటూ ఉండేదాన్ని. కానీ వాడు బయటకు వస్తే నా జీవితం ఇలా కన్నీళ్లమయం చేస్తాడని అస్సలు ఊహించలేదమ్మా. ఈ పిల్లలకి ఆస్తి మీద ఉన్న ప్రేమ అమ్మా నాన్నల మీద ఎందుకు ఉండదమ్మా? మేం చేసిన తప్పేంటి? వాళ్ళని కనడమేనా మేం చేసిన తప్పు? వాళ్ళ మాటలు చూస్తుంటే ఇప్పుడు నేను సంతకం పెట్టకపోతే నన్ను చంపడానికైనా వెనకాడరేమో అనిపిస్తుందమ్మా. బామ్మ, ఏంటా మాటలు? అవునమ్మా, వాడు పెళ్ళంచాటు మొగుడు. భార్య ఏం చెప్తే అదే చేస్తాడు.
రేపు నన్ను ఆస్తి కోసం చంపేసినా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదమ్మా. బామ్మా, అలాంటి పరిస్థితి వస్తే నీ ముందు నేను నిలబడతాను. నీకేం కాకుండా నేను చూసుకుంటా. నేనిప్పుడు భయపడుతుంది నా ప్రాణానికి ప్రమాదం ఉందని కాదమ్మా. ఎన్నాళ్ళు కనీసం నన్ను ఒక మనిషిగా చూడని నీచుడికి ఆ ఆస్తి ఎక్కడ వెళ్ళిపోతుందో ఏమో అని. వాడిని కన్నది నేనే కావచ్చు, కానీ వాడు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చానమ్మా. ఏంటి బామ్మ? నిన్ను శ్వేతని నా బిడ్డలుగా దత్తత తీసుకోవాలనుకుంటున్నాను నేను. బామ్మా? అవును పద్మావతి. కోర్టు రూల్స్ ప్రకారం ఆస్తి వాడికి వెళ్లకుండా ఉండాలంటే నేను మిమ్మల్ని నా బిడ్డలుగా స్వీకరించాలి. ఇన్నేళ్లుగా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆ ఆస్తిని మీరు అనుభవించడమే న్యాయం అనిపిస్తోందమ్మా. వద్దు బామ్మ, వద్దు. ఆస్తి పేరు చెప్పి మన అనుబంధానికి వెలకట్టకండి. నేను భరించలేను. అనాథలుగా కలిసి అనుబంధాల్ని పెంచుకున్నాం. ఇప్పుడేదో ఆస్తి వచ్చింది కదా అని తీసుకుంటే ఇన్ని సంవత్సరాల మన బంధానికి ఇక విలువే ఉంటుంది బామ్మ. నన్ను దత్తత తీసుకోకపోయినా ఎప్పటికీ నువ్వే నా బామ్మవి బామ్మ. అమ్మా, ఏంటి మహాలక్ష్మి, గుడికొచ్చి దేవుణ్ణి చూడకుండా ఇలా జనాల్ని చూస్తున్నావేంటి? ఈ జనాల్లో నా కూతురు ఎక్కడుందో అని చూస్తున్నానండి. నందిని ఇక్కడెందుకుంటుంది మహాలక్ష్మి? తను అత్తారింట్లో కదా ఉంటుంది. లేదండి, అమ్మాయి గుడికే వచ్చిందంట. నాకు ఉమావదిన ఫోన్ చేసి చెప్పారు. అంటే మనం ఇప్పుడు వచ్చింది గుడికి కాదన్నమాట. నేనింకా దైవ దర్శనానికేమో అనుకున్నాను. నీ కూతురు దర్శనానికా? అలా ఏం కాదండి. ఇక్కడైతే దేవుణ్ణి దర్శించుకున్నట్టు ఉంటుంది, నా కూతుర్ని చూసినట్టు కూడా ఉంటుంది. అందుకే మిమ్మల్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చాను. మహాలక్ష్మి, ఏంటండి? ఏమో అనుకున్నాను కానీ నువ్వు పైకి కనిపించినంత అమాయకురాలువేం కాదు. సరే గాని అమ్మాయి ఎక్కడుందో చూడండి. పద. నందిని, నువ్వేం బాధపడకు. మన బిడ్డకేం కాదు, సరేనా? నందిని, నువ్వేం నందిని, అమ్మా, నందిని. అత్తయ్య గారు, మీరేంటిక్కడ? అది నందిని చూడ్డానికి వచ్చాం. నన్ను చూడ్డానికి గుడికి రావటం ఎందుకమ్మా? ఇంటికొస్తే సరిపోయేది కదా. సరిపోయేదమ్మా, కానీ నువ్వు వచ్చే వరకు మీ అమ్మ నిన్ను చూడకుండా ఉండాలి కదా. మొన్నేదో గాలికి నీ ఫోటో కింద పడిపోయిన దగ్గర నుంచి అన్నీ పీడకలలే వస్తున్నాయంట. నా కూతురు ఎలా ఉందో ఏంటోనని నీ గురించి రోజు నాతో గొడవ తెలుసా? చాలే ఊరుకోండి. కూతురంటే ఆ మాత్రం కంగారుండదా? పైగా ఇప్పుడు తను కడుపుతో ఉంది, ఇంకెంత కంగారుగా ఉంటుంది? అమ్మ నందిని, టైంకి తింటున్నావా? రోజు మందులు వేసుకుంటున్నావా? నీకు సమస్య ఏం లేదు కదా? నందిని, చెప్పమ్మా. అడుగుతుంటే అలా చూస్తున్నావేంటమ్మా? అంతా బాగానే ఉంది కదా?
ఏంటమ్మా, ఏం జరిగింది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. నందిని, 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 ఏమైంది? ఏమైందమ్మా? చెప్పు, ఏమైంది? అమ్మా, ఇందాక టెంకాయ కొడుతుంటే టెంకాయ కుళ్ళిపోయిందమ్మా. ఏంటమ్మా, ఏమంటున్నావు? అవునమ్మా, నాకేం కాదు కదమ్మా. నా బిడ్డ క్షేమంగానే ఉంటుంది కదమ్మా. ఏం కాదు నందిని, నీ బిడ్డ క్షేమంగా ఉంటుంది. నీకేం కాదు, నేనున్నాను కదమ్మా. నువ్వేం కంగారు పడకు, నువ్వేం కంగారు పడకు. నువ్వేం కంగారు పడకు, కంగారు పడకు. అతి తొందరలోనే ఈ ఇంట్లో ఓ పెద్ద అనర్థం జరగబోతుంది తల్లి. ఇది పర్ఫెక్ట్. ఏంటి లీలా, ఒక్కదానివి కూర్చుని ఏం చేస్తున్నావు? ఇంకా నీ షాపింగ్ అవ్వలేదా? షాపింగ్ ఎప్పుడూ అయిపోయిందక్కా. మరి ఇప్పుడేం చేస్తున్నావు? ఆదిత్య పద్మావతుల పెళ్లి దగ్గర పడుతుంది కదా, పెళ్లికి లొకేషన్స్ చూస్తున్నాను. ఏంటి, లొకేషన్స్ చూస్తున్నావా? అవునక్కా. ఈ ప్లేస్ చూడు ఎలా ఉంది. ప్లేస్ చాలా బాగుంది, కానీ పెళ్లి ఫంక్షన్ హాల్లోనో ఇంట్లోనో చేస్తారు. నువ్వేంటి, నువ్వు ఎక్కడో ప్లేసెస్ చూస్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి. ఓ అవునా. అక్క ఇక్కడే ఉంది, పద వెళ్ళి అక్కకు చూపిద్దాం. సరే. అక్క, అక్క. ఏంటమ్మా? ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదు, చెప్పు. అక్క, ఈ లొకేషన్ ఎలా ఉందో చెప్పు. నువ్వు ఓకే అంటే ఆదిత్య పద్మావతుల పెళ్లి అక్కడే చేసేద్దాం. అక్కడ చేయడం ఏంటమ్మా? ఇంటి దగ్గరనో ఫంక్షన్ హాల్లోనో పెళ్లి చేయడం ఓల్డ్ అయిపోయిందక్కా. ఇప్పుడు అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. మన దేశంలో వాళ్ళు వేరే దేశంలోకి వెళ్లి పెళ్లి చేసుకోవడం, వేరే దేశం వాళ్ళు మన దేశంకొచ్చి పెళ్లి చేసుకోవడం, ఇదే ఇప్పుడు నడుస్తున్న కొత్త ట్రెండ్. దీన్నే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు. ఈ
మధ్య గొప్ప గొప్ప వాళ్ళంతా ఇలాగే చేసుకుంటున్నారు. అందుకే మన పద్మ ఆదిత్యల పెళ్లి కూడా అలాగే చేద్దామనుకుంటున్నాను. ఏమంటావక్కా? వద్దంటాను. ఏంటి బావగారు మీరనేది? అవునమ్మా, పెళ్లి అనేది మన ఆనందానికి జరుపుకునే వేడుక కాదు. మన అనుకున్న వాళ్ళందర్నీ ఒక్కటి చేసే ఒక గొప్ప వేదిక. ఇప్పుడు ఫాస్టు అంటూ డబ్బు వెనకాల పరిగెడుతూ సాంప్రదాయాల్ని పద్ధతుల్ని పూర్తిగా వదిలేస్తున్నారు. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. మరి అలాంటి గొప్ప పెళ్లిని మనందరం కలిసిన చోట కాకుండా మరి ఎక్కడికో వెళ్ళి చేసుకుని రావటం ఏంటమ్మా? పసుపు కొట్టిన దగ్గర నుంచి 16 రోజుల పండగ పూర్తయ్యే వరకు అందరూ ఆనందంగా గడిపే ఒక మధురమైన జ్ఞాపకం పెళ్లి. అలాంటి పెళ్లికి మన చుట్టాలు, బంధువులు, ఊళ్ళో వాళ్ళు, మన చిన్ననాటి స్నేహితులు ఒకరేమిటి, మనకున్న బలగమంతా కదిలి రావాలి. అందరూ వధూవరులకి ఆశీస్సులివ్వాలి. కుటుంబం అంతా కలిసి విందు చేయాలి, చిందులు వేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి అనేది ఒక పండగ. అలాంటి పండగ మనవాళ్ల మధ్య మన ఇంటి దగ్గర జరిగితేనే అందం, ఆనందం. ఆదిత్య పద్మావతుల పెళ్లి కూడా ఇక్కడే చేద్దాం, సరేనా? లోకనాథ్ గారు, మన సాంప్రదాయాల ప్రకారం జాతర జరిపించబోయే వ్యక్తి ఇంట్లో అమ్మవారి నగల పెట్టడం ఆనవాయితీ. వెళ్ళి తీసుకురండి. అమ్మవారి నగలు చందా కింద మా ఊరి తరపున జమ చేసిన 25 లక్షలు తీసుకోండి. ఆదిత్య తీసుకో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.